ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనంలో మనం ఒక విషయాన్ని గమనిస్తాం. లోతు తన కన్నులు ఎత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశం వలె నీళ్లు పారు దేశమై ఉండెను. ఇక్కడ జరిగిన విషయాన్ని మనం గమనించినట్లయితే అబ్రహాము మరియు తన బంధువైనటువంటి లోతు ఇద్దరు కలిసి ప్రయాణిస్తూ ఉన్నారు. ప్రయాణంలో అబ్రహాము యొక్క మంద కాపురులకు లోతు యొక్క మంద కాపురులకు వివాదం ఏర్పడింది. ఈ వివాదం ఏర్పడిన పిమ్మట అబ్రహాము పెద్దవాడుగా ఉన్నాడు గనుక లోతుతో అంటున్నాడు, నా సహోదరుడా, మనం బంధువులం, మనకు గొడవలు ఉండకూడదు, కలహాలు ఉండకూడదు, మనం సమాధానంగా ఐక్యతగా ఉండాలి, అప్పుడే మనం ఆశీర్వదించబడతాము, ఐక్యత ఉన్న చోటే ఆశీర్వాదం ఉండిద్ది అని లోతుతో ఒక మంచి మాట అన్నాడు. నీవు ఉత్తరమునకు వెళ్ళు, నేను దక్షిణమునకు వెళ్తా, లేదా నీవు దక్షిణమునకు వెళ్ళు, నేను ఉత్తరమునకు వెళ్తా, లేదా నువ్వు తూర్పుకు వెళ్ళు, నేను పడమరకు వెళ్తాను అని. నువ్వు ఎటు వెళ్తే దానికి నేను వ్యతిరేక దిశలో నేను నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను అని అబ్రహాము లోతుతో ఒక నిబంధన చేసుకున్నాడు. అది విన్నటువంటి లోతు నిజంగా అబ్రహాము కొరకే అందరినీ వదులుకొని అబ్రహాముతో పాటు ప్రయాణం కొనసాగిస్తున్నటువంటి మంచి ఆత్మీయుడిగా ఉన్నట్లయితే అబ్రహాముతో ఇంకోసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను, తప్పైపోయింది, క్షమించు, నా మంద కాపర్లను నేను గద్దిస్తాను, మందలిస్తాను, వాళ్ళకి క్రమాన్ని నేర్పిస్తాను అని చెప్పి ఉండేవాడు. కానీ లోతుకి కొంత అబ్రహాముతో పాటు ప్రయాణం చేయగానే, కాస్త ఆత్మీయ విలువలు కొంచెం తెలియగానే, ఇక నేను కూడా గొప్ప ప్రవక్తను, గొప్ప సేవకుని, గొప్ప విశ్వాసిని, గొప్ప క్రైస్తవుని నాయకత్వాన్ని, సహవాసాన్ని విడిచి అలాగే నేను ఇటువైపు వెళ్తాను అని కన్నులు ఎత్తి ఒక ప్రాంతాన్ని చూశాడు. అదే సొదొమ గొమొర్రా ప్రాంతం. ఇక్కడ లోతును గురించి మనం చూస్తాం. అతడు తన కన్నులు ఎత్తగా, అబ్రహాము చెప్పలేదు లోతు నువ్వు ఇటు ఇల్లు అని, పోనీ దేవుడు కూడా చెప్పలేదు నా కుమారుడా లోతు నువ్వు ఇటు రా అని. ఎవరూ తనకు చెప్పకపోయినప్పటికీ తనంతట తానే కన్నులు ఎత్తి ఈ స్థలం బాగుంది అని వెళ్ళాడు. కొన్ని దినములకే ఆ ప్రాంతం బహు భయంకరమైనటువంటి పాపంలో ఇరుక్కొని ఆ ప్రాంతం అంతా అగ్ని గంధకములతో కాల్చబడవలసినటువంటి పరిస్థితికి చేరుకుంది. చివరకు ఆ ప్రాంతం అంతా కాల్చబడిపోయింది. ఆ సమయంలో కూడా అబ్రహాము ప్రార్థనను బట్టి లోతు తన కుటుంబము రక్షించబడినది. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, లోతు తన కనులు ఎత్తి పాపపు ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. తన దృష్టికది రమ్యముగా, యెహోవా నాటిన తోటగా, నీరు పారు దేశముగా, పచ్చగా, ఆహ్లాదకరంగా ఉంది. అది తన దృష్టికి. మరియు ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. ఆ క్రింద వచనం, అబ్రహాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుష్యులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులు ఎత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానముకును సదాకాలము ఇచ్చేదను. ఇక్కడ మనం చూస్తాం, లోతు తనంతట తాను కళ్ళు ఎత్తి చూచి ఒక ప్రాంతాన్ని ఎన్నుకున్న తర్వాత సాక్షాత్తు ప్రభువే అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహాము, నీ సహోదరుని యొక్క కుమారుడు తన సొంత ఆలోచనలతో పాపభూయిష్టమైనటువంటి ప్రాంతాన్ని ఎన్నుకొని దుష్ట సాంగత్యం కొరకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడైతే నీవు కనులెత్తి చూడు. అతడైతే తన దృష్టికి బాగున్న వాటి వైపు కనులెత్తి చూశాడు. నీవైతే నా మాట చొప్పున అడుగు వేస్తున్నావు కనుక నీ కొరకు నేను సెలవిస్తున్నటువంటి మాట, నీవు కన్నులు ఎత్తి ఉత్తరమునకు, దక్షిణమునకు, తూర్పునకు, పడమరకు కన్నులు ఎత్తి చూడు. ఎందుకనగా ఈ ప్రాంతమును తూర్పుకు, పడమరకు, ఉత్తరమునకు, దక్షిణమునకు నీకు నీ సంతానమునకు స్వాస్యముగా నేను ఇయ్యబోతున్నాను అని అబ్రహాముతో దేవుడు సెలవిచ్చాడు. లోతు తనంతట తాను కనులు ఎత్తి చూచుటి చేత కొంత మట్టుకు ఆ ప్రదేశాన్ని అనుభవించాడు. కానీ చివరకు తనకు అది నష్టాన్ని, వ్యసనాన్ని, దుఃఖాన్ని, బాధను మిగిల్చింది. తన భార్య సైతం ఉప్పు స్తంభంగా మార్చబడిపోయింది. తన యొక్క అజ్ఞానపు దృష్టి చేత, తన సొంత ఆలోచన చేత అడుగు పెట్టడం వలన. కానీ అబ్రహాం అయితే దేవుని ఆలోచనలో నడుస్తున్నాడు గనక దేవుడు చెప్పిన ప్రాంతం వైపు మాత్రం కనులెత్తాడు. ఇప్పుడు నువ్వు కనులెత్తు, ఇప్పటి వరకు నువ్వు తల దించుకున్నది చాలు, నీకంటే చిన్నవారి ఎదుట కూడా నువ్వు
తగ్గించుకుని ఉన్నావు, ఇక మీట నువ్వు తగ్గించుకొని తలదించుకోవాల్సిన అక్కర్లేదు. ఇప్పుడైతే నీ కనులు ఎత్తి తూర్పునకు పడమరకు ఉత్తరమునకు దక్షిణమునకు కనులు ఎత్తి చూడుము అని ప్రభువే అబ్రహాముకు తెలియజేశాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే కనులు ఎత్తుట అనేది ఇద్దరు ఒకలాగే చేశారు. కానీ వారిద్దరు కనులు ఎత్తే విషయంలో ఒకరు తన సొంత ఆలోచనతో కనులెత్తారు, మరొకరు దేవుని ఆలోచనతో కనులు ఎత్తారు. సొంత ఆలోచనతో కనులెత్తిన వారు నష్టాన్ని చూశారు. దేవుని ఆలోచన చేత కనులెత్తిన వారు స్థిరముగా కదలని వారుగా శాశ్వత కాలం ఆశీర్వాదకరమైనటువంటి సంతతిగా ఈ భూమి మీద నిలిచిపోయారు. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ప్రభు సెలవిసినటువంటి మాట, మీ సొంత ఆలోచనతో మీ సొంత జ్ఞానముతో కనులు ఎత్తకుడి. మీకున్నటువంటి లౌకిక జ్ఞానముతో మీ కనులు ఎత్తకుడి. నేను చెప్పిన సమయమున, నేను తెలియజేయు కాలమున మీ కనులను ఎత్తుడి. అప్పుడు తూర్పు పడమర ఉత్తర దక్షిణమునకు నేను మిమ్మల్ని వ్యాపింప చేస్తాను, కుడి ఎడమలకు విస్తరింప చేస్తాను. మీకు మీ సంతతికి ఆ స్వాస్యమును ఆశీర్వాదకరంగా నేను అనుగ్రహిస్తాను. ఏమి చేసినా మన సొంత ఆలోచనలను ప్రక్కన పెట్టడం అనేది చాలా ప్రాముఖ్యం. మనుషుని యొక్క ఆలోచనలు నష్టానికి తీసుకువెళ్తాయి అనేది ఈ పాఠ్యం యొక్క ముఖ్య భావం. కొందరు ఉద్యోగాల కొరకు సొంత ఆలోచనలు చేస్తారు, ఆ ఉద్యోగం బాగుంటుంది, ఈ ఉద్యోగం బాగుంటుంది అని. మరి కొందరు వ్యాపారాల కొరకు సొంత ఆలోచనలు చేస్తుంటారు, అటువంటి వ్యాపారం ఇటువంటి వ్యాపారం, అక్కడ ఇక్కడ అని. మరికొందరు వివాహం విషయంలో ఈ స్త్రీ అయితే బాగుంటుంది, ఆ స్త్రీ అయితే బాగుంటుంది అని, ఈ పురుషుడైతే బాగుంటాడు, ఆ పురుషుడైతే బాగుంటాడని సొంత ఆలోచనలతో ఈ సంఘం అయితే నాకు సరిగ్గా ఉంటుందని, నాలాంటి ధనవంతులు నా కులంలో ఉండే వాళ్ళు ఇక్కడికే వస్తారు అని, ఈ సంఘం అయితే బాగుంటుంది, ఇక్కడైతే కుర్చీ వేసి కూల్ డ్రింక్ ఇస్తారు అని సొంత ఆలోచనతో అనేకమైనటువంటి వాటిని ఎన్నుకుంటూ ఉంటారు. అయితే ప్రభు మార్గము నడుచువారు కన్నులు దించుకొని ఎటువైపు నా కన్నులు ఎత్తాలి ప్రభు అని అడిగినట్లయితే ఆయన సరైనటువంటి సమాధానాన్ని అనుగ్రహించి ఒక ప్రాంతం మటుకు కాదు గాని నలుదిక్కుల ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా ఆయన చేస్తాడు. అనేకులకు దీవెనకరంగా ఉండినట్లుగా చేస్తాడు. అనేకులు మిమ్మల్ని బట్టి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా సంతోషకరంగా ఉండినట్లుగా ఆయన ఆశీర్వదిస్తాడు. కనుక పరిస్థితి ఏదైనా మన సొంత ఆలోచనలు సొంత దృష్టి ప్రక్కన పెట్టినట్లయితే దేవుని చిత్తం మన పట్ల సంపూర్ణంగా నెరవేర్చబడడానికి మనల్ని మనం ఆయనకు సమర్పించుకుని ఉన్నట్లయితే ఆయన ఆశీర్వాదానికి పాత్రులుగా అనేకులకు మాదిరికరమైనటువంటి జీవితంతో మనల్ని నడిపిస్తాడు. సాధారణంగా మనిషికి కనులకు అందంగా ఉన్న వాటి వైపున మనసు బంధించబడుతూ ఉంటుంది, అది ఏదైనప్పటికీ. అందుకే వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది, నీ దేహమునకు దీపము నీ కన్నులే, నీ నేత్రములే. అవి తిన్నగా నిజముగా వెలుగుతూ ఉన్నట్లయితే నీ జీవితం అంతా వెలుగుకరంగా ఉంటుంది. అనేకులు ఈ చిన్న విషయంలో తొందరపాటు అడుగులు వేయటం చేత వారి జీవితం దుఃఖముతో ఈడ్చుకు వెళ్లవలసినటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఆదము అవ్వ సైతం వారి కనులకు నచ్చిన వాటి మీద దృష్టి ఉంచారు. ఆ మంచి చెడులు వివేచనిచ్చు ఫలము ఉండేటువంటి వృక్షం వైపు వారి కనులు ఎత్తారు. వారి దేహానికి మరణంను తెచ్చుకున్నారు. కనుక ఈ లోకంలో మనిషిని ఆకర్షితులుగా చేయడానికి, పాపంలో పడవేయడానికి, సులువుగా చిక్కుల్లో ఇరికించడానికి సాతాను అనేకమైనటువంటి పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. వాటన్నిటిని మనం గుర్తించాలి అనగా ప్రభువు చెంత మన తలలను వంచాలి. మన దృష్టిని ఆయన పాదాల మీద పెట్టినట్లయితే, తల వంచి ఆయన పాదాల మీద మన కనులు పెట్టినట్లయితే ఆయన మన కనులు ఎత్తి ఎటువైపు వెళ్ళాలా, ఏమి చేయాలా అనేది ఆయన తెలియజేస్తాడు. అబ్రహాము అట్టి సరైనటువంటి మార్గాన్ని ఎన్నుకున్నాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. లోతు ఆ మార్గాన్ని విసర్జించి తన సొంత ఆలోచనతో కనులెత్తాడు, అంతా కూడా నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. తన భార్య మరణించింది, తన బిడ్డలు చేయకూడనటువంటి దుష్కామ క్రియలు జరిగించిన వారుగా చరిత్రలో పాపులుగా మిగిలిపోయారు. అమ్మోనీయులు మోయాబీలు అనేటువంటి దుష్ట సంతతికి వారు మూలపితరులుగా మిగిలిపోయారు. కనుక దేవుని చిత్తానుసారంగా మనం కనులు ఎత్తినట్లయితే ఎటువైపు కనులు ఎత్తి దృష్టి ఉంచాలనేది ఆయన మనకు తెలియచేస్తాడు. మన దృష్టి ఆయన మీద, ఆయన పాదాల మీద, ఆయన సన్నిధి మీద, ఆయన చిత్తము మీద, ఆయన ఆజ్ఞల మీద ఉన్నట్లయితే తిన్నని త్రోవలో సరైనటువంటి మార్గాల్లో మనల్ని నడిపించి గమ్యానికి చేరుస్తాడు, దీవిస్తాడు. ఈయన దేవుని మాటలు ప్రతి మన హృదయంలో నేర్కటి ఫలం పుచ్చాను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నుల మూసిటితో మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి నా ప్రభు వాక్యం ప్రతి ఒక్క బిడ్డను కృపతో జ్ఞాపకం చేసుకుని ఉండాలని దీవించండి. వారి ప్రతి అవసరం అక్కరు నీ మహిమలు తీర్చండి. వారి దృష్టి నీ మీద ఉంచినట్లుగా, కనులు నీ వైపు ఎత్తబడినట్లుగా తండ్రి మీరు సహాయం దయచేయండి. నీ పాదాల మీద వారి కన్ను దృష్టి ఉంచి నీ చిత్తం కొరకు ఎదురు చూచుబాటుగా సహాయం దయచేయండి తండ్రి. కుడి ఎడమలకు విస్తరింపు చేసి నలుదిశలో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు మార్చండి. వాక్యం సాతనే మాకు దొంగిలించుకున్న సహాయం అనుగ్రహించి వారి ప్రతి అవసరం అక్కరు నీ మహిమలు తీర్చి రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని లోతు వలె కాక అబ్రహాం వలె దృష్టి నీ మీద ఉంచినట్లుగా, కన్నులు నీ వైపు ఎత్తినట్లుగా సహాయం దయచేసి కృప దయచేయమని పరిశుద్ధులను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.